సో ఒక వీడియో ఉంది నా దగ్గర. సో ఆయనకు నేను భయంపడాలా, నేను ఒక్క ఆమెను వస్తే ఏం చేస్తుండేనో అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. ఆయన కార్లో ఎక్కుతుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఒక వీడియో ఉంది. అదేంది అసలు ఆ స్టోరీ ఏం జరిగింది? యాక్చువల్లీ ఏమైందంటే మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోర్ ఆఫ్టర్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మాకు పార్టీది ఒక మీటింగ్ పెట్టారు. దాసు శ్రవణ పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరమణ థియేటర్ దగ్గర రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో పెట్టిండు. ఆ రోజు ఏమైందంటే యాక్చువల్లీ ఆ లొల్లి ఆయన తప్పు ఆలోచించిండో తెలియదు నాకైతే, కానీ ఆ రోజు స్టోరీ ఏంది, నాకు ఆ మీటింగ్కి మేము సెట్టింగ్ కార్పొరేటర్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ లేదు, వాస్తవానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ చేసిండు, ఎవరు చేసారు అదర్ పర్సన్ ఎవరో ఫోన్ చేసి మీటింగ్ ఉంది పోతావు అంటే జనరల్గా మనం మాట్లాడినట్టు చెప్పిండు. నేనేమనుకున్నా అంటే ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కార్పొరేటర్ని కంపల్సరీ పిలవాలి కదా, పిలవలేదు. పిలవకపోతే మేము కూడా మనం ఏమనుకుంటాం పిలవనప్పుడు అంటే ఓన్లీ అది పార్టీ మీటింగ్ కదా, మీకు ప్రోటోకాల్ పార్టీ నుంచి రావాలి కదా. అదే పార్టీ ఆ టైంలో పార్టీ మీటింగ్, పార్టీ నుంచి మాకు సమాచారం ఇవ్వలేదు. శ్రావణ ఆ టైంలో మా టీఆర్ఎస్ లో మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా, కొత్త వచ్చినప్పుడు పార్టీలకి ఆ టైంలో అనమాట. ఆయన కూడా అంత ఫీడ్బ్యాక్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఆయన డైరెక్ట్ వచ్చింది ప్రోగ్రామ్కి, ఆయన ఏం లేదు. అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసిండు, మళ్ళీ శ్రవణ ఫోన్ చేసి సీనా నువ్వు రావాలి కదా, సీని నువ్వు రావాలి, వస్తే బాగుండేది, మీరు ఉంటే బాగుంటుండే కదా. మీరు అంటే నాకు తెలియదు అన్న సమాచారం, మీరు వస్తారని నాకు తెలియదు, ఎందుకు గ్యాదర్ అని కూడా తెలియదు, అందరినీ తెలియదు. ఎమ్మెల్యే అంటే వేరే డివిజన్లు ఎవరితో పెడుతున్నా మీటింగ్ అని మేము అనుకున్నాము. మొత్తం కాన్ఫరెన్స్ మీటింగ్ అని కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వలే వాళ్ళు, స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అని నేను అనడంతో కొంతమంది పేపర్ రిపోర్టర్స్ ఉంటారు కదా, ఒక రిపోర్టర్స్ ఏమైందంటే ఈ రిపోర్టర్స్ కి ఆయనకు పడకనో లేకపోతే ఈయన ఆయనకు పడకో ఒక స్టోరీ రాసిన హెడ్లైన్స్ లా, కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ కి సమాచారం ఇవ్వకుండా మీటింగ్ అనేది పెట్టిండు, సమాచారం ఇవ్వాలి కదా అని వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మధ్యలో రిపోర్టర్ మీద వేసేసారు. ఇప్పుడు స్టోరీ అంతా మీరే చెప్పారు. జనరల్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు కూడా నా మిత్రులే, రిపోర్టర్లు కూడా నా మిత్రులే. యాక్చువల్లీ ఆ రిపోర్టర్ ఏమని రాసిందంటే కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎట్లా పెడతారు అనేది ఒక స్టోరీ. నిజమే కదా అది రాసిండు. అయితే అది రాసిండు ఆయన, అంటే ఆ కార్పొరేట్ నేను ఆయన తప్పు పెడతలే, రిపోర్టర్లను కూడా తప్పు అన్నట్లే రాసిండు. రాయగానే ఏం చేసిండు, తెల్లారే మనకేంటంటే జ్యోతిరావు పూలేది జయంతి ప్రోగ్రామ్ ఉండే, 1 day 2 days తర్వాత మేము ప్రోగ్రామ్ కాడికి నేను లావని క్యాజువల్ పోయినాము. క్యాజువల్ పోయిన తర్వాత మేము ఇట్లా నేను చెయ్యగానే ఆయన చెయ్యాలిగా, చెయ్యకుండా ఇట్లా పట్టింది, చేతిని ఇట్లా పట్టినప్పుడు నేనేం చేసిన లైట్ తీసుకున్నా, ఇక ఆయన ఎందుకు మనతో మాట్లాడతలేదు కదా.